క్రైస్తవ్యానికి, క్రైస్తవేతరులకు ఒక స్టేట్మెంట్. దేవుడైన వాడు, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఇలలోకి వస్తే మానవులు ఆయన్ని గౌరవించలేదు. మరేం చేశారు? మిమ్మల్ని అడుగుతున్నాయి, చెప్పండి. బయటి వారైనా మనమైనా దేవుడైన వాడు మానవుడిగా ఇలలోనికి వస్తే ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంటి చెప్పాలి? సిలువ వేసి చంపేశారు. ఈ స్టేట్మెంట్ బయటోడు చెబితే బాగుంటుందండి, మనం చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. సిలువ వేసి చంపేశారన్నది సరి అయిన పంద కాదు. దేవుణ్ణి మానవుడు చంపడం ఏంటి? దేవుణ్ణి మరణం చంపడం ఏంటి? దేవుణ్ణి మానవుడు చంపగలడా? అసాధ్యం. అది బయటోళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏమన్నారంటే దేవుణ్ణి మానవులు చంపేశారన్నారు. నో, బైబిల్ అలా చెప్పట్లేదు, బైబిల్ అలా లేదు. బైబిల్ ఏమనుందంటే తనను తాను క్లైమ్ చేసుకుంటే ఇలా అన్నాడు, నా అంతట నేను ప్రాణం పెడితే తప్ప ఎవడు నా ప్రాణం తీయలేడు అన్నాడు. మరి ఆ మాటలకు అర్థం ఏంటి? సుమారు చాలా కోణాలు ఉన్నాయి దర్యాప్తులో, అవన్నీ వద్దు. ఒక 5 విషయాలు మనం నేర్చుకుని త్వరగా ఈ సమయాన్ని అన్నవారి చేతుల్లో పెడతాను. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త, త్వరగా యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా అక్కడ ఒక తోట ఉండెను, దానిలోని తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసుక్రీస్తు వారు ప్రతిసారి అక్కడికి వెళ్ళుచుండేవాడు గనక ఆయన అప్పగించిన యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కాగా యోధా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను సందర్భం అంతా మనకు తెలుసు. గెత్సేమనే వనములో జరుగుతున్న సందర్భం ఇది. అప్పటికి ఆయనకి ఆహారం లేదు, అప్పటికి ఆయనకి నీళ్ళు లేవు, అప్పటికి ఆయనకి తీసుకోవడానికి, కనీసం రెస్ట్ తీసుకోవడానికి సమయం లేదు. ఆయనకి ఎంత నలపాలో అంత నలిపేయడానికి సిద్ధమైపోతున్నారు. అలాంటి గడియలు స్టార్ట్ అయిపోయాయి. అప్పటికే వాళ్ళు వచ్చే సమయానికి చెమట రంధ్రాల్లో నుంచి రక్తము ఏర్లై పారుతుంది. ఇలాంటి గడియల్లో 2 టీములు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చాయట. ఒకటి ప్రధాన యాజకుల యొక్క పరిచయలు పంపిన బంట్రోతులు, అంటే వీళ్ళెవరు? ప్రైవేట్ ఎస్కాట్ అన్నమాట. ఆ ప్రైవేట్ ఎస్కాట్ మాత్రమే కాదు, ఇంకెవరు వచ్చారంటే గవర్నమెంట్ పోలీసులు కూడా వచ్చారు. సుమారు 2 టీమ్స్గా దిగారు. ఈ 2 టీంలు ఎంతమందిని పట్టుకోవడానికంటే 12 మందిని పట్టుకోవడానికి కాదు, లేదా 13 మంది ఆయనతో కలిపి అందరినీ పట్టుకోవడానికి కాదు, ఆ ఒక్క ఆయన్ని పట్టుకోవడానికి. మరి ఎంతమంది ఉన్నారో ఆ టీం మెంబర్స్ ఎంతమందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద నేను అనుకుంటున్నాను సుమారు 10ల సంఖ్యలోనే వచ్చారు వాళ్ళు. ఒక్కడిని అరెస్ట్ చేయడానికి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతుంది, వారు దివిటీలతో పట్టుకొని వచ్చారట, సంచరిస్తున్నారట, వాళ్ళకి ఎదురెళ్ళిపోయాడట. అన్నాడట, మీరు ఎవరిని ఎతుకుతున్నారు? 5వ వచనంలో, నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పను. ఆయన అప్పగించిన యోధాయు వారి యొద్ద నిలిచి ఉన్నాం, ఆయనను నేనే అని ఆయన వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడి కంగారైపోయారట. అది చదువుతుంటే మనకేమర్థం అవుతుందండి? చాలామంది ఈ మధ్యకాలంలో అరకొరగా బైబిల్ చదివేసి ఏమన్నారంటే ఆయన్ని బంధించేశారు, అరెస్ట్ చేసేసారు. ఆయన ఎటు పోని పరిస్థితుల్లో శిష్యులు పరారైపోయి ఈయనకు కూడా స్పేస్ దొరికితే ఖచ్చితంగా ఈయన కూడా పరిగెట్టేవాడు అన్నారు. ఒకవేళ అదే అనుకుంటే ఆయన ఎలా క్లెయిమ్ చేసుకోవడం ఏమనంటే, ఎవరైతే ఎతుకుతున్నారో ఆ ఎతుకుతున్న వారి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరిని ఎతుకుతున్నారు? నజరేయుడైన యేసును, ఆయనను నేనే అనగానే వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళు తెచ్చిన ఆ ఏవైతున్నావో ఆ బంధాలతో ఆయన బంధించేయాలి. కానీ అది ఏమీ చేయలేదు. అక్కడ విచిత్రమైన పదం రాయబడింది, నేలకు వంగి తగ్గి నేల మీద పడిపోయారట. నేల మీద ఎందుకు పడిపోయారు? నేల మీదకి ఎందుకు పడిపోయారు? వెనకకి ఎందుకు తగ్గిపోయారు? ఎందుకు వాళ్ళంత కంగారైపోయారు? ఎందుకు కంగారైపోయారంటే మనకు అర్థమవుతుంది అక్కడ మనం జాగ్రత్తగా చదువుతుంటే, దేవుడు స్వయాన తన పేరు తానే పలికేసరికి ఆ శక్తికి మానవ ప్రపంచం నిలబడలేకపోయింది, తట్టుకోలేకపోయింది.
ఆయన క్లెయిమ్ చేస్తున్న ఆ వచనం ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైందో లేదో కానీ కాస్తంత ఆ యూదుల కల్చర్ తెలిసిన వాళ్ళకి అర్థమవుద్దండి. ఈ పదం ఆయన కావాలని నొక్కుతున్నాడు. ఏమనంటే నేనే 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 అనే పదం ఎక్కడది? పొద దగ్గర చెప్పాడు. నేనే అనే పదం ఎక్కడ క్లెయిమ్ చేశాడు? ఆ మోసే ఒక రోజు అడిగాడు, నువ్వెవరు, నువ్వు అడిగితే నీ పేరు నేను ఏమని చెప్పాలి, నిన్ను ఏమని పరిచయం చేయాలి ఇశ్రాయేలు ప్రపంచానికంటే అప్పుడు ప్రభు అంటాడు నేనే. అదే గ్రావిటీ, అదే ఆ యొక్క శక్తి కలిగిన ఆ నామాన్ని మళ్ళీ ఉచ్చరిస్తున్నాడు. నేనే అయాం అన్నాడు. అంతే, హడలిపోయారు. దేవుడు సాక్షాత్తు తన పేరును తానే ఉచ్చరించేసరికి, తన ఉనికిని తానే ఉచ్చరించేసరికి, తన ఉనికిని తానే డిక్లేర్ చేసేసరికి మానవుడు నిలబడలేక తగ్గిపోయాడు, కంగారైపోయాడు. వీళ్ళు అనుకున్నట్టుగానే యేసు ప్రభువుకి తప్పించుకునే అవకాశాలు ఉంటే వాళ్ళ కిందికి వంగిన వెంటనే చిమ్మ చీకట్లో వాళ్ళు పడిపోయిన వెంటనే తప్పించుకోవాలంటే 2 నిమిషాల పని. తప్పించుకున్నాడా? ఒక మాట అన్నాడు, ఆ అమాయకులు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళని వదిలేయండి, నన్ను అరెస్ట్ చేసేయండి అన్నాడు. ఇది చదువుతుంటే మనకేమర్థం అవుతుందంటే ఈయన్ని ఎవరో చంపడం కాదు, ప్రభుత్వం చంపడం కాదు, ప్రైవేటు పార్టీలు గవర్నమెంట్ పార్టీలు వచ్చి ఈయన్ని బలవంతంగా చంపడం కాదు, తనను తాను చంపుకోవడానికి తానే కదులుతున్నాడు. రెండవది అదే 18వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అదే 18వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. కావున ప్రధాన యాజకులను పరిసయ్యులు పంపిన బంట్రోతులను దివిటీలతో దీపాలతో అంటే వాతావరణం ఎలా ఉందంటే అక్కడ చీకటిగా ఉంది. తప్పించుకోవడానికి ఎంత అవకాశం ఉందండి? దీపాలు ఎలా పట్టుకుంటేనే కనబడతాయి, అలాంటి దీపాలు ఎలా కింద పడేస్తే తప్పించుకునే అవకాశం ఉన్న ఆయన తప్పించుకోలేదు. ఎందుకో తెలుసా? ఆయన వాంటెడ్గా వెళ్తున్నాడు సిలువకు ముందుకి. ఆయన ఖచ్చితంగా తెలుసు, ఆయనకు అర్థమైంది. అందుకే కసాయి వాళ్ళ చేతికి గొర్రెను అప్పగించున్నట్టుగా, క్రూరుల చేతికి గొర్రెపిల్ల చిక్కినట్టుగా తానే కావాలని సిలువ మరణానికి ముందుకి తనను తానే అప్పగించుకుంటాడు. అందుకే బయటోళ్ళు భాష వాళ్ళ అర్థం కాక ఏమంటారంటే దేవుణ్ణి చంపేశారు అంటారు. కానీ మనం అలా అనకూడదు. తనను తానే అప్పగించుకున్నాడు, తనను తానే సిద్ధపరచుకున్నాడు. ఇంకా ఏముంది? అదే మత్తయి సువార్త. ఒకసారి మత్తయి సువార్త చదువుదాం. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుతాం. ఇంచుమించు 3 గంటలకు బిగ్గరుగా కేక వేసి, ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఎవరైనా ఫ్రంట్ సైడ్ ఎవరైనా చదవండి. ఇంచుమించు కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలిచిచున్నాడని. నువ్వు ఆగుదాం ఒకసారి. అక్కడ రాయబడిన మాట చూడండి. 3 రోజుల నుంచి ఆయనకి, లేదా సుమారు 2 రోజుల పైనుండే ఆయనకి భోజనం లేదు. 2 రోజుల నుంచి ఆయనకి సరైన ఆయన తీసుకోవడానికి విశ్రాంతి ఆయనకు దొరకలేదు. నీళ్లు లేవు. ఒక మాటలో చెప్పాలంటే రక్తం అంతా పోయింది. ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం పోయినప్పుడు ఆ పేషెంట్కి ఎలా ఉండదంటే దాహం ఎక్కువ వేస్తుంది. కొన్ని సాధారణమైన కేసులకు యాక్సిడెంట్ అయినప్పుడు దాహానికి నీళ్ళు ఇవ్వచ్చు, కానీ కొన్ని తగలగోని ప్రాంతాల్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బ్లీడింగ్ అవుతున్న టైంలో కనుక మనం నీళ్ళు ఇచ్చామనుకొని చచ్చిపోతారు. మా తాతయ్య గారు అలాగే చచ్చిపోయారు, నాకు తెలుసు. అంతకు ఆ టైంలో నీళ్ళు ఇవ్వకూడదు. ఆ మెడికల్ ఫీల్డ్లో ఎవరికైనా తెలుసు, నీళ్ళు ఇవ్వద్దంటారు. వాళ్ళు అలాగే అడుగుతారు, ఇవ్వకండి అంటారు. ఆయనకి చాలా దాహం వేస్తుంది, ఎందుకంటే అప్పటికే ఆయనకి చాలా రక్తం పోయింది. అప్పటికే ఆయనకి ఆకలి సమయం ఎంత చికాకుగా పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అలాంటి టైంలో ఆయన అంటున్నాడు పెద్ద కేక వేసి. 3 రోజులు ఉపవాస కొడుకు చేస్తే మన వాయిస్ ఎలా ఉంటుందండి? ప్రైజ్ ద లార్డ్ అంటాం. ఆ ఎదుటోడు మనల్ని గుర్తించాలని కూడా అంటాం. ఏంటి బ్రదర్ అంత స్లోగా మాట్లాడుతున్నారంటే ఫాస్టింగ్లో ఉన్నాం అంటాం. కానీ ఆయన చూడండి అంత కేక ఎలా వచ్చింది. అందుకేనండి మెడికల్ టెంపర్లో ఈ రిఫరెన్స్ పెడితే వాళ్ళు అంటారు అసలు మానవుడు అన్నవాడు, హ్యూమన్ బీయింగ్కి అంత పెద్ద వాయిస్ సౌండ్ అనేది రాదు. అంత రక్తం పోయిన వాడికి అంత కేక రాదు. అది ఒకసారి కాదు, మళ్ళీ 54 వచ్చిందంటాడు, మరలా కేక వేసి.
అన్నిసార్లు ఆయనకి కేక ఎలా వస్తుంది, అన్నిసార్లు అంత పెద్ద కేక ఎలా వేయగలుగుతున్నాడు, ఆ ఎనర్జీ ఆయనకి ఎలా వస్తుందంటే ఆయనకి ఎనర్జీ బాగా వినండి పోలేదు. ఏ శక్తి ఆయనకి తగ్గలేదంటే మానవుడిగా ఆయన కనబడుతున్నా గుర్తుపెట్టుకోండి, మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఆకలి వల్ల చచ్చిపోవడం అసాధ్యము, నీళ్లు లేక చనిపోవడం అసాధ్యము, ఆయనకి రెస్ట్ లేక చనిపోవడం అసాధ్యము, ఆయన పల్స్ రేటు తగ్గిపోయి చనిపో అసాధ్యం. అసలు మెడికల్ ఫీల్డ్ సంబంధించిన ఏ రిఫరెన్స్ ఆయనకి సెట్ అవ్వదు. ఆయన ఇలా చనిపోయాడు అంటే ఆయన ఆకలి వల్ల చనిపోయాడు, దప్పిక వల్ల చనిపోయాడు, రెస్ట్ లేక చనిపోయాడు, బీపీ ఎక్కువైపోయి చనిపోయాడు, రెస్ట్ లేక ఆయనకి మైండ్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఇలాంటివేమి ఆయన గుర్తించబడి, ఎందుకంటే ఆయన కేక వేసాను, మరలా కేక వేసాను. అందుకే మనకి రిఫరెన్స్ మనల్ని ఇంకా ఇంకా మన బలపరచడానికి ఆ 19వ అధ్యాయం యోహాను సువార్త 30 అంటాడు, పెద్ద కేక వేసి అప్పుడు అంటున్నాడట సమాప్తమైంది అంటున్నాడట. ఎప్పుడు కేక వేయాలో తెలుసు, ఎప్పుడు ముగించాలో తెలుసు, ఎప్పుడు మాట్లాడాలో తెలుసు. అందుకే తాను సజీవంగా సంచరిస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, నా అంతట నేనే ప్రాణం పెడుతున్నాను, నా అంతట నేనే తిరిగి తీసుకుంటాను, నా ప్రాణం తీసే అధికారం మరణానికి కానీ, దాహానికి కానీ, తిండికి కానీ, విశ్రాంతి లేని సమయానికి కానీ, మానవుడికి కానీ ఎవ్వరికి లేదు. నేను పర్మిషన్ ఇస్తే తప్ప మరణం కూడా నా మీదకి రాలేదన్నాడు. నేను వెల్కమ్ చెబితే తప్ప ఏది నా దగ్గర రాలేదు, ఏది నన్నేం చేయలేదు. అందుకే గెత్సెమనే వనములో ఆయనే ఎదురెళ్ళిపోయాడు. గెత్సెమనే వనములో వారు ఎదుగుతున్న వారు ఎవరు నన్ను అడిగి తనను తానే కనబరుచుకున్నాడు, నేనే అని చెప్పాడు. ఇంకా ఏం రాయబడింది బైబిల్లో? ఇలాంటి గొప్ప దేవుడు మానవుడిగా ఎలాలోనికి వచ్చినప్పుడు ఇంకా ఏం రాయబడింది? మరొక సందర్భం చూడండి, అదే యోహాను సువార్త 19వ అధ్యాయం. త్వరగా ముగించేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసుక్రీస్తు వారు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని ఒక అద్భుతం రాయబడిందండి ఇక్కడ. 2 రోజుల నుంచి భోజనం లేని వాడికి, 2 రోజుల నుంచి మనశ్శాంతి లేని వాడికి, 2 రోజుల నుంచి ఆయన మానసిక పరిస్థితి కకలావికలంగా ఉన్న పరిస్థితులు అలాంటి టైంలో ఉన్నవాడికి ఆయనకి ఏం గుర్తొస్తుందో చూడండి, దాహం వేస్తుందట. దాహం వేస్తున్నప్పుడు ఆయన అన్నాడట, దాహం ఎందుకు వేస్తుందంటే లేఖనము నెరవేరినట్లట. విచిత్రంగా అనిపిస్తుందండి. యేసుక్రీస్తు వారిని అలా చూస్తుంటే అండి ఇప్పటికీ డౌట్ ఏంటి చెప్పనా, ఆయనకి నిజంగా దాహం వేసిందా, లేఖనం నెరవేరుతుందని దాహం వేసిందా? ఈ 2 విడదీయలేమండి. అందుకే ఆయన అర్థం చేసుకోవడం అసలు అదే. కొన్నిసార్లు ఆయన దేవుడా మానవుడా, మానవుడా దేవుడా, లేఖనాల ప్రకారం జీవిస్తున్నాడా లేదా లేఖనం అలా ఉందా కాబట్టి ఇలా ఉన్నాడా, అసలు ఇది ఎలా? అందుకే చూడండి, వాక్యము అడుగడుగు నిమిడిపోయింది ఆయన జీవితంలో. ఆయన ఏమంటున్నాడు చూడండి, లేఖనము నెరవేరినట్లు ఇది జరుగుతుంది. అంటే 2 రోజుల నుంచి భోజనం లేనివాడికి, 3 రోజుల నుంచి నిద్ర లేనివాడికి, 3 రోజుల నుంచి నీళ్లు లేనివాడికి, 3 రోజుల నుంచి మనశ్శాంతి లేనివాడికి, 3 రోజుల నుంచి తండ్రి అడబాటు కొరకు కంగారవుతున్న వాడికి ఆ టైంలో కూడా జ్ఞాపక శక్తి ఇంచు కూడా కదలలేదట. గుర్తుపెట్టుకోండి, జ్ఞాపక శక్తి ఇంచు కూడా కదలలేదు. మనకేదన్నా టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు పలానా వస్తువు ఎక్కడుందని అడగండి, ఆగరా ఈ టైంలో అడిగితే బిట్టా అంటాం. అదే తాళాలు ఎక్కడెట్టామని అడగండి, తాళాల కోసం ఇంకోసారి అడుక్కుంటాం, ముందు 1 గంట అంటాం. టెన్షన్గా ఉన్నప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు, నిద్ర లేని వ్యక్తులతో కానీ, భోజనం లేని వ్యక్తులతో మాట్లాడండి, రెస్ట్ లేని వాళ్ళతో, నైట్ డ్యూటీ చేసేసిన వాళ్ళతో, మీ యజమానులతో మీరు మాట్లాడండి, 2 నిమిషాలు ఆగు అంటాడు. వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఆ టైంలో చాలా చికాకుగా ఉంటుంది, ఏది గుర్తురాదు. కానీ యేసుప్రభువు వారు చూడండి, ఇంత శ్రమ, ఇంత ఆకలి, ఎన్ని కొరడా దెబ్బలు, ఇంత అవమానం, 100 కేజీల పచ్చిమిరాను 5 కిలోమీటర్ల పైన నడిపించిన ఆయన జ్ఞాపక శక్తి ఇంత కూడా మర్చిపోలేదట. కీర్తనలో రాయబడిందే నెరవేరుతుంది అన్నాడట. కీర్తనలో రాయబడింది. నేను అడుగుతున్నాను, కళ్ళు మూసుకుని మనల్ని అడిగితే సిలువుకి రెడీ అయిపోయి సిలువు మీద ఉన్నవాడట రెఫరెన్స్ అంటే కీర్తనలో ఉన్న రెఫరెన్స్ కోట్ చేస్తూ పలానది ఇక్కడున్న రెఫరెన్స్ ప్రకారం ఇది జరుగుతుందని చెప్పాడట. మనకు సిలువు లేదు, 3 పూటలు చక్కగా తినే వచ్చాం, మనం రెస్ట్ ఉంది, కంటి నిండా నిద్ర ఉంది, ప్రశాంతంగా ఉన్నాం. బైబిల్ తెరవకుండా ఆ రెఫరెన్స్ ఎక్కడుందని అడిగితే మనకు జ్ఞాపకం వస్తాయి చెప్పండి. అది ఆయనకి మనకు తేడా.
మనకు అన్నీ తెలుసు, అన్ని వర్షిప్పులు ఉంటాం, అన్నీ మనకు అర్థమవుతాయి. కానీ మన కళ్ళు తెరవకుండా ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉందో, ఆ మాట అక్షరం పొల్లిపోకుండా చెప్పలేం. మనకి ఎంత రెస్ట్ ఉండి చెప్పలేకపోతున్నాం, మన మతిహీనత. ఆయనకి రెస్ట్ లేకపోయినా, భోజనం లేకపోయినా, రక్తం కారిపోయినా చెప్పండి, ఆ రెఫరెన్స్ ప్రకారం ఇది జరుగుతుంది అంటున్నాడు. అందుకే ఆయన సామాన్యుడిగా కనబడుతున్న సామాన్యుడు కాదు, ఆయన మానవుడిగా కనబడుతున్న మానవుడు మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు. ఆయన సాక్షాత్తు దేవుడు. అందుకే రాయబడిన ప్రకారం జరుగుతుందనే కాదు, రాయబడింది కనుక జరగడం కాదు, ఇలా జరగబోతుంది కనుకే ముందే దేవుడు రాయించాడు. ఎందుకంటే నాస్తికులు ఎవరైనా ఉంటే కొంచెం నొక్కుతున్నా. రాయబడింది కాబట్టి జరిగిపోవడం కాదు, జరగబోయేది దేవుడికి తెలుసు కనుక ముందుగానే రాయించాడు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఇప్పుడైనా నమ్మండి. కొరడాలతో కొట్టారు, మీకు నమ్మకం లేదు. ఉమ్ములు వేశారు, నమ్మకం లేదు. నన్ను హేళన చేశారు, మీకు నమ్మకం లేదు. ఇన్ని చేశారు, మీకు నమ్మకం లేదు. ఇప్పుడు నాకు దాహం వేస్తున్నది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఆ కీర్తనలు ఉన్న దాని ప్రకారమే నాకు దాహం వేస్తుంది. ఇప్పుడైనంటే లేఖనాలు పదే ఎందుకు కోట్ చేస్తున్నారంటే, మీరు వ్యతిరేకిస్తున్న ఈ వ్యక్తి అయిన నేనే మెస్సయ్యను అని చెప్తున్నాడు. మొదటి యోహాను పత్రిక చూడండి, ఒకసారి ముగిద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము జనులు ఆయన ప్రాణం తీసేశారని లేదు బైబిల్లో. మన నిమిత్తం ఆయన ప్రాణాన్ని రోమా సైనికులు క్రూరంగా తీసేశారని బైబిల్లో లేదు. మరి ఆయన పెట్టెను జనులు బాగా వినండి, ఆయన ప్రాణాన్ని బలవంతంగా తీసేశారని బైబిల్ క్లైమ్ చేయదు. బైబిల్ ఏమంటుంది తెలుసా? ఆయన పెట్టెను. వాంటెడ్గా వెళ్ళాడు ఆయన, ఇంటెన్షనల్గా వెళ్ళాడు ఆయన. ఆయనకి తెలుసు, ఆయనకి వెళ్ళి అడుగుతున్నాడు. చూడండి, ఆయనను అప్పగించు వారు ఎవరో ఆయనకు తెలుసు. విచిత్రం ఏంటంటే, నేను ఒక సేవకులతో మాట్లాడుతాను, మంచి మాట్లాడి నాకు వెంటనే కళ్ళని నీళ్ళు తిరిగినాయి. అంటే యేసుప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన జ్ఞాపక శక్తి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదండి, మనం అందరం ఎలా ఉంటామో నాకు తెలియదు, తెలుసా? కానీ ఆయన ఇక్కడ ఉంటే నువ్వెలా ఉంటావో తెలుసు, నువ్వు నాకు వందనాలు ఎందుకు చెప్తున్నావు తెలుసు, ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు తెలుసు, అన్నీ ఆయనకు తెలుస్తాయట. కానీ విచిత్రం మీరు గమనించండి, ఆయనకు అన్నీ తెలిసినా ఏమనకుండా ప్రేమించాడట. అది గ్రేట్ అండి. ఆయన చూస్తుంటే ఇస్కరియోతు యోధ అమ్మేస్తాడని తెలిసిన 3.5 సంవత్సరాలు పక్కనెట్టుకున్నాడండి. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ అర్థమవుతుంది. అంటే ఎవరేంటో తెలుసు, నతానియేలు ఏంటో తెలుసు, మత్తయి ఏంటో తెలుసు, ఈ ఎవరైతే వ్యక్తులు మనకు కనబడుతున్నారో పేతురు ఏంటో తెలుసు, మనకి యోధ ఎలాంటి వాడు తెలుసు. ఆయనకు అన్నీ తెలిసినా అందరినీ గౌరవించి జాగ్రత్త అన్నాడట. మానవుడా దేవుడు అంటే మానవ ఆకారంలో కనబడుతున్న దేవుడు. అందుకే తన నిమిత్తం, బాగా వినండి, తన నిమిత్తము తానేమీ చేసుకోలేదు, కానీ మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు. మరో మాట చూస్తారు, ముగిద్దాం. అదే యోహాను సువార్త 19వ అధ్యాయం, 30వ వచనం. యేసు ఆ సిరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. తల వంచి కావాలని ఆ పదం రాశారండి. తల వంచి అంటే ఇంక ఓపుగా అయిపోయే తల వంచి అని కాదు. ఓపుగా అయిపోయే తల వంచిన వాడికి ఆల్రెడీ తల వంచినని రాయరు. తల వంచి అంటే ఆయన ఓపిక అయిపోయి తల వంచి కాదు, ఆయన తల వంచాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన తండ్రికి తన ఆత్మను అప్పగించడానికి తల వంచి. అది ఎలా ఉందో తెలుసా? రాజుగారి సింహాసనం మీద కూర్చుంటే కిందున్న దాసుడు ఆజ్ఞాపిస్తే చిత్తం ప్రభువా అని ఎలా తల వంచుతారో, సిలువ మీద ఉన్న ఆయన తన తండ్రి కొరకు తల వంచి ప్రభువా ప్రాణం తీసుకో అన్నాడట. ఆయన చర్యలు మనం చూస్తున్నప్పుడు, ఆ సిలువ యాగాన్ని గమనిస్తున్నప్పుడు అన్నీ తెలిసి తనను తాను ఎలా అప్పగించుకున్నాడంటే డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్. నువ్వు ఆ కుర్చీలో కూర్చోవాలని, నేను ఇక్కడ ఎలా నిలబడాలని, మనమందరం ఈ సన్నిధిలో ఎలా ఉండాలని, మనందరి కొరకు అన్నీ ఎరిగినవాడు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అన్నీ తెలిసినవాడు ఇష్టపడ్డాడు. తప్పించుకునే అవకాశం ఉన్నా కావాలని ఎదురెళ్ళిపోయాడు.
తన మరణాన్ని వాయిదా వేసుకునే అవకాశాలు ఆయనకున్న, కాలాన్ని మార్చగలిగే శక్తి ఆయనకున్న తండ్రి చిత్తానికి తల వంచి తనను తాను అప్పగించుకున్నాడు. ఒక ఆఫీసర్ని ఎలాగైతే కిందున్న వ్యక్తులు ఎలా అయితే గౌరవిస్తారో అలా తల వంచి తన తండ్రిని గౌరవిస్తున్నాడు. తల వంచి అని రాస్తున్నాడంటే సుమారు 6 గంటలు వంచలేదా? మీరు ఎక్కడ ఏ రిఫరెన్స్ చదవండి, ఆయన వంచలేదు. సిలువను మీరు గమనించండి, ఇలా వేస్తారు సిలువను, ఇలా క్రాస్ మనకు వీసేపు వస్తుంది బాడీ, ఇలా క్రాస్ వేసినప్పుడు అండి సిలువ యొక్క ఘట్టం చరిత్ర మనం చదువుతుంటే ఊగిసలాట ఆడతారట, ఊగిసలాట. ఎందుకంటే కాలు మీద కాలు వేసి ఒక మేక దగ్గొట్టినప్పుడు వీసేపులు ఎప్పుడైనా కూర్చోండి, ఎప్పుడైనా ఆలోచించండి, కూర్చున్నప్పుడు మనకు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది, నిలబడినప్పుడు బ్రీతింగ్ ఒకలా ఉంటుంది. సిలువ మీదట ఊపిరి కోసం కొట్టిమిట్టాడతాడట ఖైదీ. ముందుకి వెనక్కి ముందుకు ఎందుకు వస్తారంటే నిలబడలేకపోతుంటారు, మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్తారంటే బాడీ ఆపలేక మళ్ళీ బ్రీతింగ్ కోసం వెనక్కి వెళ్తుంటారు. ఈ ఊగిసలాట జరుగుతుంటుంది. ఈ టైంలో తల వంచుతారు, తల దించుతారు, రకరకాల మాట్లాడుతుంటారు. కానీ ప్రభు అప్పటి వరకు తల వంచలేదంటే ఎందుకు విచిత్రంగా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది 6 గంటలు అయినా తల వంచలేదు, ఆకలికి వంచలేదు, కష్టానికి వంచలేదు, దేనికి తల వంచలేదు. తన తండ్రిని గవించి ప్రాణం విడిచేటప్పుడు తల వంచి. ఇవన్నీ చూస్తున్నారండి శతాధిపతి, ఇవన్నీ చూస్తున్నారండి వ్యక్తులందరూ, ఇవన్నీ చూస్తున్నారండి చుట్టూ ఉన్న వాళ్ళందరూ. ఏంటి అందరికి అర్థమైందో లేదో కానీ శతాధిపతికి అర్థమైంది. ఈయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న కార్యక్రమాలన్నీ గమనిస్తే అర్థమవుతుంది, ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే తెలుసా? దేవుడే. ఈయన సాక్షాత్తు దేవుడే, దేవుని కుమారుడు. ఇదిగో ఈయన దేవుడే. ఈయన ప్రాణం విడుస్తుంటే ప్రకృతి మారిపోవడం ఏంటి? వింత కదండి. ఎవరు వ్యాఖ్యానకర్త ఇలా రాశాడు, సూర్యుడట సృష్టికర్త ఇలలోనికి వచ్చి మానవుల సృష్టముల చేతులు ఇలా బలవుతుంటే సూర్యుడు చూడలేక బైబిల్ ఎలా ఉంది, అదృశ్యుడైపోయాడు. మేఘములు కమ్మేసేయట, భూమి తట్టుకోలేకపోయింది. భూమి ఇలా ఆలోచించుకుందట. వ్యాఖ్యానకర్తలు అంటున్నారు ఏమనంటే, సృష్టికర్త మన మధ్యకి రావడం ఏంటి, మన మీద చనిపోవడం ఏంటి, ఆయన ప్రాణం పెట్టడం ఏంటి, ఆయనను మానవులు చంపుతుంటే ఈయన పర్మిషన్ ఇవ్వడం ఏంటి? బండలు బద్దలాసిపోయాట, భూమి కదిలిపోయిందట, చీకటి కమ్మేసిందట, సూర్యుడు కనుమరుగైపోయాడట. దేవుడు దీనుడిగా మన మధ్యకి వచ్చి చనిపోవడం ఏంటి? అందుకే తల వంచి తన తండ్రికి తల వంచి చనిపోయాడు. ఇంక చివరిగా 5వది మార్కు సువార్త. ముగించేద్దాం. మార్కు సువార్త చివరి అధ్యాయం. మార్కు సువార్త చివరి అధ్యాయం 42వ వచనం నుండి, క్షమించండి 15వ అధ్యాయం 42వ వచనం నుండి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వపు దినం. అంటే ఏంటండి? పాత నిబంధన పట్టికలో, పాత నిబంధన కోణంలో పస్కా టైం అన్నమాట, విశ్రాంతి దినం అన్నమాట. అలాంటి టైం గురించి రాస్తున్నాడు చూడండి. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతె యోసేపు తెగించి పిలాతుని వద్దకు వెళ్ళి యేసుదేమో తనకిమ్మని అడిగాను. అంతటి ఘనత వహించిన ఒక సభ్యుడైన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు అతడు. పిలాతు ఆయన ఎంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి. ఏంటట? ఇంతలోనే చనిపోయినా. ఎన్ని గంటలకు సిలివేశారు? ఎక్కడే మనకు రాయబడింది 25వ వచనంలో 9 గంటలకు సిలివేశారట. ఎన్ని గంటలకు చనిపోయాడు? 3 గంటలకు చనిపోతున్నాడు. సుమారు ఎన్ని గంటలు ఉంది? 6 గంటలు వ్యవధి. ఈ 9 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ సినివేషన్ జరుగుతున్నప్పుడు పిలాతు విచిత్రమైన అక్కడ రికార్డ్ చేశారు. ఏమన్నారంటే, ఇంతలోనే ఎలా చనిపోయాడు అంటే 6 గంటలు ఎలా చనిపోయాడు? అరే, ఇందాకే వాళ్ళ పక్కన వేసిన ఆ ఖైదీలు చనిపోలేదు, సమానంగా కొట్టాం వాళ్ళని కూడా, వాళ్ళు చనిపోలేదంటే 6 గంటల్లో చనిపోరా? 6 గంటల్లో చనిపోరంటే సిలువ ఘట్టం ఎప్పుడైనా గమనించండి. 6 గంటల్లో సుమారుగా ఒక మనిషి చచ్చిపోడండి. సుమారు 2-3 రోజులు వేలాడి కొంచెం అంటే ఊపిరితిత్తులు పోయి, గుండె వేగం తగ్గిపోయి, రకరకాల. అందుకే సిలువ శిక్ష అనేది భయంకరమైనది. ఎందుకంటే ఒకసారి చచ్చిపోం, మెల్లమెల్లగా మనకు చనిపోతాం. అయితే ఈయన 6 గంటల్లో చనిపోయేసరికి పిలాతు అన్నాడట, ఇంతలోనే ఎలా చనిపోయాడు? దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇంతలోనే ఎలా చనిపోయాడు కాదు, ఇంతలో చనిపోవాలనుకున్నాడు గనక చనిపోయాడు.
ఇంతలోనే ఎందుకు చనిపోవాలనుకున్నాడు? సాయంకాలం 3 గంటలకి ఎందుకు చనిపోవాలనుకున్నాడు? అన్నగారు మీకు చెప్పుంటారు, పస్కా బలి పశువుని ఎన్ని గంటలకి, సరిగ్గా ఏ టైంలో బలేస్తారు? సాయంకాలం వేళ బలేస్తారు. ఆ సాయంకాలం వేళ ఇప్పుడు చెబుతున్నాడు, ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు, నిజమైన పస్కా బలి పశువుని నేనే అని 6 గంటలకు అనుకున్నట్టుగానే చనిపోయాడు. మీరు అనుకున్న టైంలో నేను చనిపోవడం కాదు, నేను అనుకున్నాను గనక చనిపోతున్నాను. నేను అప్పగించాలనుకున్నాను గనక నా ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాను. నాకు దాహం వేసింది లేకుండా నెరవేరినట్లు ఉండాలి గనక నేను అడుగుతున్నాను. ఏది చూడండి, ఆయన అనుకున్నట్టే సిలువ జరిగింది తప్ప మానవుడు అనుకున్నట్టు ఎప్పుడు ఆయన పట్ల జరగలేదు. గుర్తుపెట్టుకోండి. ఇంత దేవుడు ఇలాంటి ఘనత వహించిన వాడు, ఇలాంటి వ్యక్తి మన కొరకు వచ్చి ఇలాలోకి చనిపోయాడు అంటే, సర్వం ఎరిగిన వాడు మన కొరకు వచ్చి చనిపోయాడంటే మీకేమనిపిస్తుంది? ఏం జరిగించాలని వచ్చి ఇక్కడికి ఏమనిపించింది? ఆయన ఏం కోరికలేదు. ఏం కోరుకున్నాడు? ఒకటే మాట అన్నాడు. శిష్యులు అటు ఇటు కంగారుగా తిరుగుతున్నారు. అందరూ వచ్చారు. దేవదూతలు కనబడి ఒక మాట అన్నారు, ఆయన చెప్పినది మీకు జ్ఞాపకం లేదా అన్నారు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఏం చెప్పాడో అదే జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారు అదే కోట్ చేస్తారు, అలాంటి పదాలు ఏమని? జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకుంటాం? ఇదిగో ఈ ఘట్టమంతా జ్ఞాపకం చేసుకుంటాం. రొట్టె ఎందుకు ఇరుస్తున్నామంటే సాక్షాత్తు ఆయన శరీరానికి సాదృశ్యం అని జ్ఞాపకం చేసుకుంటాం. ద్రాక్షరసం ఎందుకు మనం ఉంచుతున్నామంటే రక్తానికి సాక్షాత్తు సాదృశ్యం అని ఎంచుతున్నాం. ఇంకా ఏం ఎంచుతున్నామంటే ఆ రోజు పస్కా, గంభీరమైన పస్కాని తెచ్చి మన చేతుల్లో పెట్టాడని ఆచరిస్తున్నాం. ఇలాంటి గొప్ప దేవుడు, సర్వం ఎరిగినవాడు, ఎప్పుడు చనిపోవాలో తెలిసినవాడు, ఇలాంటి ఆయన అన్నీ తెలిసి, నాకు బాధాకరమైన విషయం, మనల్ని బాధ పెట్టే విషయం, మనం ఎలాంటి వాళ్ళమో కూడా తెలిసి మన కొరకు చనిపోయాడు. ఎవరైనా మనం ఏదన్నా ఎవరికైనా ఎవరి కోసమైనా చేస్తే, మనం ఎవరి కొరకన్నా ఏదన్నా చేయాలంటే ఎదుటోడికి కాస్త వాల్యూ ఉండాలి. వాడి కొరకు నేను ఏదైనా చేశానంటే, కాస్త గొప్పోడైతే నేను చేశానంటే కొంచెం గొప్ప క్రియ. నేను అడుగుతున్నానండి, మనకి ఏముందని చెప్పుకోవడానికి? ఆ రోమపత్రిక కోట్ చేస్తుంది, మీ కళ్ళు మంచివి కాదు, మీ నాలుక మంచిది కాదు, మీ అవయవాలు నడినెత్తిన మొదలుకొని అరికాల వరకు ఒక్కటి మంచికి లేదు. మీరు దేనికి పనికొస్తారంటే శిక్షకు తప్ప దేనికి పనికిరారు. దేవుడు మళ్ళీ అన్నాడు ఆ రోమపత్రికలో, మీరు నాకు శత్రువులై ఉండగా అన్నాడు. దేవునికి మనం మిత్రులం కాదు, దేవునికి మనం ఏమాత్రం సహవాసం కలిగిన వారు కాదు, శత్రువులు. ఆయనకి మనం శత్రువులం అయితే బలవంతుడైన దేవుణ్ణి పోయి మనం బతిమలాడుకోవాలి, దేవా మమ్మల్ని క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. రివర్స్ ఏంటో చెప్పిన, మనం బతిమాలుకోవాల్సింది పోయి ఆయనే ఇళ్ళలోకి వచ్చి 2 చేతులు జాసి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీరు రండి, నాతో చేయగలపండి, నాతో ఉండండి, నా రొట్టె విరవండి, నాతో నిబంధన చేసుకోండి. ఆయన మాటలు చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది. మనం పోవాల్సిందే చెప్పండి, ఆయనే మన దగ్గరకు వచ్చేసాడు. మనం నిలబడలేని స్థితిలోనికి ఆయన నిలబడొచ్చి, ఇదిగో ఇలాంటి ఉచితంగా మీకు అనుగ్రహిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి, ఎల్లప్పుడూ మీతో ఉంటాను, జ్ఞాపకం చేసుకోండి. అలాంటి అమూల్యమైన రొట్టెలోకి వెళుతున్నాం, అలాంటి అమూల్యమైన నిబంధన రక్తంలోకి వెళుతున్నాం. ఎవరు అర్థపరచకండి, దేవుని జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు మాకు అందించారు తండ్రి. నిజమే, సర్వం ఎరిగిన దేవుడు తండ్రి, మీతో సమానుడు తండ్రి, మీ సుతుడు, మాకు తగినవాడు, ప్రధాన యాజకుడు తండ్రి. మా కొరకు తండ్రి అన్నీ ఎరిగి తండ్రి, అర్హత లేని మా కొరకు మడతలతో మరకలతో తడిసిపోయి ముద్దయిపోయిన మా జీవితాలను తండ్రి నిలబెట్టడానికి మీ ప్రణాళిక ఎంత గొప్ప తండ్రి. తండ్రి, ఎవరో బయట వారు అడిగారు తండ్రి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును అని తనను తాను గూర్చి వ్యక్తీకరించుకున్నాడు. అంత ప్రేమించిన వాడు తానే ఎందుకు చనిపోలేదని అడిగితే మీ బైబిల్ సమాధానం ఇచ్చింది దేవా. మీరు సమాధానం చెప్పారు తండ్రి. తన ప్రాణం కన్నా గొప్పవాడైన తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాడంటే ఇందులో ప్రేమ కనబడుతున్నది. తన ప్రాణం కన్నా గొప్పది తన ప్రియ కుమారుడు. అలాంటి ఆయన్ని మాకు ఉచితంగా అనుగ్రహించారు దేవా. అందరిని బట్టి మీకు స్తుతులు. ఈ నిబంధన రక్తంలో, రొట్టెలో మేము చేతులు ముంచుతున్నాం. ఎవరు వ్యర్థంగా ఉండక ఈ మహిమార్థమైన ఈ కార్యాన్ని తండ్రి అంతే బాధ్యతగా, భయంతో, వణుకుతో తండ్రి ఈ త్యాగాన్ని మేము గౌరవిస్తూ స్వీకరించే ధన్యత మాకు ఇస్తారని కోరుతూ ఈ విలువైన సమయాన్ని ఇచ్చిన అన్నయ్యని,
వచ్చిన సంఘాన్ని, పెద్దలను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.